భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు తెలంగాణలో ఇప్పటికీ వాస్తవంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిస్తే తప్పించి దిక్కు లేదన్నటువంటి దశ నుండి క్రమంగా తనని తాను పుంజుకుంది, ఆక్యుపై చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచారు. ఇప్పుడు మండలి ఎన్నికలు అన్నటువంటి దాన్ని కూడా సీరియస్గా తీసుకుంది. వాస్తవం క్రిందటిసారి కూడా బీజేపీ ఊపు కనిపించింది. చివరిలో బీజేపీ బండి సంజయ్ని తీయడం వల్ల దెబ్బతింది, లేకపోతే అధికారాన్ని హస్తగతం చేసుకుని ఉండేది, కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కన్నా వెళ్ళుండేది. అయితే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయినాయి అన్నటువంటి ఫీలింగ్ బీజేపీ ఎదుగుదలకు పెద్ద ప్రతిబంధకమైంది. దాన్ని సరిగ్గా కౌంటర్ చేయడంలో వాళ్ళ నాయకుల మధ్యన ఉన్నటువంటి విభేదాలు దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఎవరు పట్టించుకోకపోవడం అది కాస్త దెబ్బతింది. ఎదుటోడు నాశనం అవ్వాలనుకుని అంతా కలిసి పార్టీని నాశనం చేసుకొచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేసింది. 2 టీచరు, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి అభ్యర్థిని ప్రకటించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు పెట్టి ముందుకెళ్ళబోతోంది.